ఏమిటి, ఇంకొకరికి ఉద్యోగం ఇప్పించారా? అవును లక్ష్మి గారు, పరోపకారం చేసి ఇంత పుణ్యం మూట కట్టుకున్నాను. కష్టాల్లో ఉన్న వ్యక్తి కన్నీరు తొడవటం కంటే ఈ మానవ జీవితానికి ధన్యత చేకూరేది వేరే ఏముంది చెప్పండి. వేరే కంపెనీలో ట్రై చేస్తున్నానులేండి. వచ్చే నెలలో ఇంటర్వ్యూ అన్నారు. వచ్చే నెలలోనా? అవునండి. మళ్ళీ అంత దూరం మా ఊరు వెళ్ళటం, ఇంటర్వ్యూ కోసం తిరిగి రావటం ఎందుకని ఈ నెల రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. విన్నావా నాన్న అతిథేవుడి మాటలు? అద్దెపల్లి వంట అవతంలాగా అంటుకుపోయాడు మహానుభావుడు. నెల రోజులు తిష్టేస్తాట. ఈ ఖర్చు తట్టుకోవాలంటే రేపటి నుంచి రాత్రిపూట నేను భోజనం మానేయాలి. అదేమిటమ్మా నువ్వు భోజనం అనేటువంటి? అవునానా, అతిథులు గాలికి కొట్టుకొచ్చారని ఆదాయం కొట్టుకొస్తుందా? చదువుకునే చెల్లి, పనిచేసే మీరు భోజనం మానేస్తే శక్తి ఉండదు. అందుకని నేనే మానేస్తాను. అబ్బే అది కాదమ్మా, ఈ పరీక్ష నాళ్ళు అది చూద్దాం. ఆ ఇంటి దగ్గర నాన్నా, ఏదో ట్యాక్స్ వచ్చినట్టుంది. మరో అతిథేవుడు ఎవరు సంసారంతో సహా దిగినట్టున్నాడు. ఎవరై ఉంటారబ్బా? ఇక్కడ పెట్టు. బయట కాసేపు వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. అలాగే బాబు. ఏమిటి బాబు, ఏమిటివన్నీ? అతిథి గాలికి కొట్టుకొచ్చాడని ఆదాయం కూడా గాలికి కొట్టుకురాదుగా. ఇన్నాళ్ళు మీ ఇంట్లో పడి సుష్టుగా కూర్చుని తిన్నానే తప్ప దాచుకోలేని, కక్కుకోలేని మధ్యతరగతి కుటుంబాల మనక్షోభ తెలిసిన ఇక్కడ మీకు భారంగా ఉండటం కంటే మీకు దూరంగా ఉండటమే మంచిదనుకున్నాను. ఇన్నాళ్ళు నన్ను మీ కుటుంబంలో ఒక మనిషిగా చూసుకున్నందుకు మీలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సరుకులు ఉంచండి. చూశావమ్మా ఎంత బాధపడుతున్నాడు. నీ మాటలు విన్నట్టున్నాడు. అంటే ఏదో 2 మాటలు అన్నానని 10 మూట్ల మహాన్ కొట్టేసి పోదావనా? అసలు ఏమిటి ఆయన ఉద్దేశం? కనుకొస్తానుండు. ఏమిటండి, ఏమిటి మీ ఉద్దేశం? దురుద్దేశం ఏమి లేదండి, మీకు సాయం చేద్దామన్న సదుద్దేశమే. అంటే పప్పులు, ఉప్పులు, బియ్యాలు తలో మొట్టుడు తెచ్చి పారేస్తే ఈ 4 రోజులు మీరు ఇన్ని తిన్నారని అర్థం? ఎన్ని గింజలు బియ్యం తిన్నానో, ఎన్ని బద్దల పప్పు తిన్నానో చెప్పలేను కదండి. అందుకనే అవి ఆహా, అవి మా మొహాన్ని కొట్టి మమ్మల్ని రుణగ్రస్తులు చేయాలి మీ పన్నాగం అన్నమాట. మీకు తెలీదేమో, అప్పనా తప్పనా నాకు మహా ఒళ్ళమంట. మీ దైవాలు ఇంకా మేం దేహి అంటూ అడుక్కునే స్థితిలో లేవు. ఒక మనిషి గుప్పుడు మెతుకులు తింటే మేమే అరిగిపోవు, తరిగిపోవు. తెలుసా, రావడం పోవడం మీ ఇష్టమేనమాట. అసలు మా ఇంట్లో మీ ఇష్టం ఏంటండి? పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే గదిలో పెట్టి తాళం వేస్తాను. జాగ్రత్త.